ఈ జిల్లాలోనేమో ఇండస్ట్రీస్ ఏమో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఈ జిల్లా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి పగలబాటు పలుకుతున్నారు ఈరోజు మంత్రులు. నేను రోజు ఒకటే అడుగుతున్నాను, నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏదైతే జీడిపెక్కల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీలో సుమారు ఏమో 1200 మంది వర్కర్స్ ఉంటే ఈరోజు ఆ ఫ్యాక్టరీ మూతపడిపోతే దాని గురించి ఆలోచన చేసావా అని చెప్పేసి ఈరోజు మంత్రిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు కొత్త ఫ్యాక్టరీ సంగతి ఏమో కానీ ఉన్న ఫ్యాక్టరీలు క్లోజ్ అయిపోతుంటే దాని గురించి ఆలోచన ఏమైనా చేస్తుందా ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్నావు. నువ్వు ఎప్పుడైనా వస్తే నువ్వు స్వార్థ నీకు సొంత మనుషులకి లాభం చేకూర్చే విధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో దాన్నేమో నువ్వేమో ఇండస్ట్రీల పేరు చెప్పుకొని ఫుడ్ పార్క్ పేరు చెప్పుకొని గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరిపల్లి గ్రామంలో కానీ రోల్వా గ్రామంలో కానీ సుమారు అక్కడ మరిపల్లి గ్రామంలో 80 ఎకరాలు, రోల్వా గ్రామంలో 50 ఎకరాలు నువ్వు ఆ రోజు ఇస్తే ఈ రోజుకైనా ఒక్కడికైనా ఒక ఉద్యోగం కానీ ఫుడ్ పార్క్ కానీ పెట్టే పరిస్థితి ఉందా అని చెప్పి ముందు దాని గురించి ఆలోచన చేయండి. మీరు మీ ప్రభుత్వం ఆయన ఇచ్చిన భూముల్ని ముందు సద్వినియోగం తీసుకుని రండి, 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించండి. కొత్తగా మళ్ళీ ఫుడ్ పార్క్ ఏమో 80 ఎకరాలు ఇస్తా అంటున్నారు. అంటే మీరు దోచుకోవడానికి అన్నీ కూడా అది మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. కాబట్టి ఆ రోజు నువ్వు ఏదైతే ఈ నియోజకవర్గం సంబంధించి ఎక్కడ కూడా ఉన్న ఫ్యాక్టరీలు రెండే, ఒకటి షుగర్ ఫ్యాక్టరీ, 2 జీడిపక్కల ఫ్యాక్టరీ, 2 కూడా మరి మూతపడే పరిస్థితులు ఉన్నాయి. దీని మీద మీ తాలూకా పశ్చిమం కార్యక్రమం ఏం చేస్తారని చెప్పి ఈరోజు ఈ నియోజకవర్గం ప్రజలకు చెప్పాల్సిన అవసరం, జిల్లా ప్రజలకు చెప్పాల్సిన ఈ జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీస్ మీరు వచ్చిన తర్వాత ఒకటి మూతపడిపోయే పరిస్థితులు మరి జిల్లా మొత్తం మీద కనిపిస్తున్నాయి.